ఈరోజు సిబిఐ విచారణకు హాజరవుతున్నారు తమిళ నటుడు టీవీకే పార్టీ అధినేత విజయ్. కరూర్ స్టాంపెడ్ మీకు అందరికి గుర్తే ఉంటుందో, ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి, పార్టీ ఆవిర్భావం దినం రోజు నుంచి కూడా వరుసగా ఆయన పొలిటికల్ ర్యాలీస్లో, ఆయన పెట్టేటువంటి సభలు సమావేశాల్లో ఏదో రకమైన అలజడి, కొంత అక్కడ స్టాంపెడ్ జరగడాలు, మరణాలు సంభవించడాలు, పలువురికి చాలా తీవ్రంగా గాయాలవడం జరుగుతూనే ఉంది. దాంట్లో అతిపెద్దది కరూర్ స్టాంపెడ్. సో కరూర్ స్టాంపెడ్ అనేది కరూర్ అనేటువంటి ప్రాంతంలో ఆయన ర్యాలీగా వెళ్తూ తన క్యారవాన్ ఏదైతే ఉందో ఆ క్యారవాన్ పై నుంచి నిల్చొని మాట్లాడతారు. ఒక కార్నర్ షో లాంటిది, కార్నర్ మీటింగ్ లాంటిది. సో ఆ రోజు సెప్టెంబర్ 23, 2025 ఆయన కరూర్లోని తన క్యారవాన్ పైన నిల్చొని మాట్లాడుతూ ఉండగా చాలా మంది అక్కడ కిక్కిరిసిపోయే జనం. అయితే ఇక్కడ చాలా తక్కువ ప్లేస్లో ఎక్కువ మంది జనం గుమికూడడం, బహుశా ఆ రోజు స్టాంపెడ్ గల కారణం అక్కడ సుమారుగా 20,000 మంది వరకు నిల్చోగలుగుతారు అనుకుంటే, టేకింగ్ అన్ ఎగ్జాంపుల్, సుమారుగా 50,000 మంది అక్కడికి చేరుకున్నారంట. అంటే రెట్టింపు, డబల్ వచ్చారంట. దీంతో అక్కడ ఘోరమైనటువంటి ఒక స్టాంపెడ్ జరిగింది, తొక్కిసలాట జరిగింది. మీరు చూస్తున్న విజువల్స్లో చూడండి, అక్కడ ఎక్కడి జెండాలు విరిగిపోయాయి, పోల్స్ విరిగిపోయాయి, మనుషులు చెప్పులు విరిగిపోయాయి, వాళ్ళ బట్టలు చిరిగిపోయాయి. చాలా భయంకరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది ఆ కరూర్ ప్రాంతంలో. ఇది గతంలో విజువల్, ఆయన కరూర్ స్టాంపెడ్కి సంబంధించిన విజువల్ మీకు చూపిస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన. సో అక్కడ చాలా తక్కువ, చాలా క్లోజ్డ్ ప్లేస్లో ఎక్కువగా రష్ ఉండే విధంగా ఆయన అక్కడ మీటింగ్ ఏర్పాటు చేశారనే ఆరోపణ ఉంది. అయితే ఆ రోజు ఆ ఘటన పైన తమిళనాడు ప్రభుత్వం వెంటనే సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించింది. సిబిఐ దీంట్లో ఇన్వాల్వ్ అయింది. సో సిబిఐ అధికారులు ఈరోజు విజయ్ని సిబిఐ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని చెప్పి ఆదేశించడంతో మరి కాసేపట్లో ఆయన సిబిఐ కార్యాలయం వెళ్ళబోతున్నారు. సో సిబిఐ కార్యాలయానికి ఈరోజు వెళ్ళిన తర్వాత ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అనేటువంటి మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అసలు కారణాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉంది ఈరోజు ఏం జరిగిందనే దానిపైన. అయితే కరూర్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించారు. 41 మంది, దాంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. అత్యధికంగా మహిళలు మరియు చిన్నపిల్లలు ఉన్నారు ఈ ఘటనలో. సో 100 మందికి పైగా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. వెలుసమైపురం ఆన్ ది కరూర్ ఎరోడ్ హైవే, వెలుసమైపురం కరూర్ అండ్ ఎరోడ్ హైవే మధ్యలో ఈ సంఘటన చోటు చేసుకుంది. 30,000 మంది, ఇందాక చెప్పాను కదా, 30,000 మంది సామర్థ్యంతో ఉండాల్సినటువంటి ఆ ప్రాంగణం 60,000 మంది పైచిలకు అక్కడ చేరుకున్నారు. అంటే రెంటింతలు. ఆ తర్వాత ఇంకా చాలా జనం బయట బిల్డింగ్స్ పై నుంచి అక్కడి నుంచి చూస్తూ ఉన్నారు. సో 30,000 మందికి సరిపోయేటువంటి సామర్థ్యం గల ఆ ప్రాంతంలో 60,000 మందికి పైచిలకు జనం అక్కడికి చేరుకోవడంతో ఈ తొక్కిసలాట జరిగింది. ఒకసారిగా విజయ్ అక్కడ ఉండగానే ఈ తొక్కిసలాట జరిగింది. సో అంతలోనే విజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో ఒకరిపై ఒకరు పడిపోయి 41 మంది మరణించారు, 100 మందికి పైగా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో ఈ రోజు ఆయన వెళ్ళబోతున్నారు. 10వ తేదీన ఆయనకి నోటీసులు వచ్చాయి. 12వ తేదీన హాజరు కమ్మని రోజు మరి కాసేపట్లోనే ఆయన సిబిఐ కార్యాలయానికి వెళ్ళే అవకాశం ఉంది. అంటే ప్రభుత్వం వైపు నుంచి కొంత వాళ్ళందరికీ, మరణించిన వారి కుటుంబాలకి, తర్వాత క్షతగాత్రులకి పలు రకాలుగా సహాయార్థం అనేది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు టీవీకే పార్టీ కూడా అనౌన్స్ చేసింది, ఒక్కొక్కరి కుటుంబానికి సుమారుగా 20 లక్షల రూపాయలు అనౌన్స్ చేసింది. ఒకసారి ప్రతి నవీన్ దగ్గరికి వెళ్దాం. నవీన్, ఈరోజు సిబిఐ కార్యాలయానికి విజయ్ వస్తున్నారా? ఆయన అరెస్ట్ చేస్తారనేటువంటి ప్రచారం కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా జోరందుకుంది. ఏంటి, విజయ్ని అరెస్ట్ చేస్తారా ఈరోజు? ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయానికి విజయ్ కూడా చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ యొక్క విచారణ అనేది కూడా ప్రారంభమైంది. అంటే ముఖ్యంగా ఆ కరూరులో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనపై ఇప్పటికే ఆ టీవీకి సంబంధించినటువంటి ఆఫీస్ బేరర్ని కూడా సిబిఐ విచారణ కూడా చేపట్టడం జరిగింది. వారు ఇచ్చినటువంటి వాంగ్మూలంతో పాటు ఇప్పుడు ఆ విజయ్ కూడా విచారణ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి తెలిపింది. ముఖ్యంగా 4 అంశాలపైనే ప్రధానంగా సిబిఐ కొన్ని ప్రశ్నలు కూడా అడిగేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఆ ప్రోగ్రామ్ 7 గంటల లేట్ ఎందుకు జరిగింది, ఎందుకు ఆలస్యంగా ఆ ప్రోగ్రామ్కి వచ్చారని చెప్పేసి కూడా సిబిఐ విజయ్ని ప్రశ్నించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. మరొకటి, ఇటు ఆ ప్రోగ్రామ్ జరుగుతున్నటువంటి ఆ సమయంలో మాత్రం అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ కావచ్చు, తమిళనాడు గవర్నమెంట్ ఎంతమందికి అనుమతి ఇచ్చింది, అక్కడ ఎంతమంది అభిమానులు వచ్చారనే అంశాలను కూడా సిబిఐ విజయ్ని ప్రశ్నించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. మరోవైపు ఆ బస్సు వాడినటువంటి బస్సు ఎంతమందికి అనుమతించారు, దాంతో పాటు విజయ్కి ఈ యొక్క సభ నిర్వహించడానికి ఎన్ని వాహనాలని అనుమతించారు, మేము ఎంత వచ్చినటువంటి ఎన్ని వాహనాలు వచ్చాయనే కానీ అంశాలు కూడా ఈ యొక్క ప్రశ్న కూడా సిబిఐ అడిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి మధ్యాహ్నం వరకు ఈ యొక్క క్వశ్చనింగ్ అనేది ఇంకా కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆఫీస్ బేరర్ కావచ్చు, ఇప్పటికే సిబిఐ అనేక మందిని కూడా అందులో అక్కడ ఉన్నటువంటి వీడియోస్ కూడా సిబిఐకి తమిళనాడు ప్రభుత్వంతో పాటు ఇటు టీవీకే ఆఫీస్ బేరర్ కూడా వారు ఆ వీడియోలు కూడా సిబిఐ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆ వీడియోల ఆధారంగానే విజయ్ని ప్రశ్నించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే నవీన్, హౌ ఫార్ విజయ్ ఇక్కడ ఈ ఘటనకు రెస్పాన్సిబుల్? అంటే ఆయన పొలిటికల్ సమావేశం,
కార్నర్ మీటింగ్ ఆయన నిర్వహిస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా ఆయన పేరే వస్తూ ఉంటుంది. టెక్నికల్గా సిబిఐ అధికారులు ఈరోజు ఈ ఘటనకు విజయే కారణమని ఎలా చూపించబోతున్నారు? ఒకవేళ నిరూపించగలిగినట్టయితే విజయ్ని అరెస్ట్ చేసే అవకాశం ఏదైనా ఉందా? ఖచ్చితంగా. అంటే విచారణ జరిగిన తర్వాత ఛార్జ్షీట్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. కాబట్టి ఈ దాదాపు ఒక 20 నిమిషాలు అవుతుంది ఈ యొక్క విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. కాబట్టి అంటే ఇందులో ఇందాక చెప్పినటువంటి అంశాలతో పాటు ఆ క్రౌడ్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి విషయాలపైనే సిబిఐ చాలా ఫోకస్ పెట్టి కూడా తెలుస్తుంది. అంటే ఈ యొక్క సభ నిర్వహిస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి అథారిటీస్ తో కావచ్చు, ఆ టీవీకేలో ఉన్నటువంటి ముఖ్య నేతలతోటి చర్చించారా, ఎంతమంది వస్తారని చెప్పేసి మీరు గెస్ట్ చేశారు. ఆలస్యం జరిగినందువలన ఇంకా క్రౌడ్ పెరిగిందనే కోణాల్లో కూడా సిబిఐ విచారణ కూడా చేపట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇంతకుముందు కొంతమంది ఆఫీస్ బేరర్ని కూడా విచారణ చేపట్టారు. వారు ఇచ్చినటువంటి సమాధానం కావచ్చు, ఇప్పుడు విజయ్ చెప్పేటువంటి సమాధానాన్ని కూడా సిబిఐ మ్యాచ్ చేసిన తర్వాతనే ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ముందుగా తమిళనాడులో జరిగినటువంటి ఈ తొక్కిసలాట ఘటన తర్వాత చిట్టు విచారణ కూడా చేపట్టడం జరిగింది. దాని తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సిబిఐ టేక్ ఓవర్ చేసి ఈ యొక్క విచారణ అనేది చాలా వేగవంతంగా కూడా చేపట్టడం జరుగుతుంది. బట్ నవీన్, మరోవైపుగా అక్కడ ఘటనకు సంబంధించి విజయ్ అందులో పాల్గొని ఉండొచ్చు, విజయే ఆ ఘటనలో కీలకమైన ఏమంటారు ఆయన నాయకుడిగా ఉండి ఉండొచ్చు, ఆయన చూడడానికి జనం వచ్చి ఉండొచ్చు. కానీ అక్కడ ఆర్గనైజర్స్ అంటూ ఉంటారు. సో ఆర్గనైజర్స్ పోలీసులకి ముందస్తుగానే సమాచారం ఇచ్చుంటారు, దాని పర్మిషన్ తీసుకుని ఉంటారు, అన్ని రకాలు జరిగి ఉంటుంది. సో ఆ రోజు వాళ్ళు పర్మిషన్ తీసుకుంటే ఎంతమందికి అక్కడికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం పోలీసుల వైపు నుంచి కానీ ఆర్గనైజర్స్ వైపు నుంచి కానీ అంత క్రౌడ్ అక్కడ ఒకేసారి రాకుండా అడ్డుకునే ప్రయత్నం వాళ్ళు నిర్వహించే ప్రయత్నం అనేది జరిగిందా? అంటే ఈ స్థాయిలో జనం గుమికూడతారని వాళ్ళంతా భావించి ఉండకపోవచ్చు. కనీసం వచ్చేవారిని ఆపడమో లేకుంటే అక్కడ నుంచి పంపించడమో ఏదైనా ప్రికాషన్స్ పాటించడంలో అటు ఆర్గనైజర్స్ కానీ పోలీస్ కానీ విఫలమయ్యారు అనేటువంటి మాట వినిపిస్తోందా? ఖచ్చితంగా మనోజ్, ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి తొక్కిసలాట సమయంలో కొంత ఈ ఆర్గనైజర్ల నిర్లక్ష్యం అనేది కూడా స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే ఆ సమయంలో జరిగినటువంటి సమయంలో మాత్రం విజయ్ 7 గంటల ఆలస్యంగా రావడము, దాంతో పాటు క్రౌడ్ ఇంకా డబల్ గా పెరగడం. అంటే ఆలస్యం జరిగింది కాబట్టి ఇంకా ఎక్కడైనా కానీ ఆ క్రౌడ్ అనేది సాధారణంగా పెరుగుతూనే ఉంటుంది. అంటే అభిమానులందరూ కూడా తమ హీరోని చూడాలి, తమ నేతను చూడాలని చెప్పేసి కూడా అందరూ ఆసక్తిగా చూస్తారు. కాబట్టి అదే సిచ్యువేషన్ కూడా జరిగిందని చెప్పేసి ఆ రోజు తమిళనాడు పోలీసులు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. కాబట్టి విజయ్తో పాటు ఆఫీస్ బేరర్లపైనే తమిళనాడు పోలీసులు ఆ కేసు కూడా నమోదు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు సిబిఐ ఏ విధంగా డిసిషన్ తీసుకోబోతుంది, ఈ రోజు విచారణ జరిపించి మళ్ళీ పంపించి మళ్ళీ విచారణకు పిలుస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. మనం రైట్, ఆర్గనైజర్స్ ఏం చెప్పారంటే ఇదే ఎంక్వైరీ సిబిఐ ఆర్గనైజర్స్ పైన చేసినప్పుడు ఆర్గనైజర్ సమాధానం ఏంటి? ఆర్గనైజర్లతో పాటు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆఫీస్ బేరర్ని గత ఏడాది లాస్ట్ డిసెంబర్ లోనే సిబిఐ విచారణ కూడా చెప్పడం జరిగింది. వారు ఇచ్చినటువంటి కొన్ని వీడియోస్ కూడా ఇచ్చారు. వారు చెప్పేది ఏంటంటే ముఖ్యంగా తమిళనాడు పోలీసుల నిర్లక్ష్యం వల్లనే ఈ విధంగా ఘటన జరిగింది. మేము ఆల్రెడీ తమిళనాడు పోలీసులకు కూడా మేము సమాచారం ఇచ్చాము. కనీసం ఒక 50,000 మంది అభిమానులు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా తమిళనాడు పోలీసులకు చెప్పామని చెప్పేసి ఆఫీస్ బేరర్లు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఒకవైపు సిబిఐ తమిళనాడు ప్రభుత్వం నుంచి కూడా కొంత సమాచారం కూడా సేకరించారు. వారు ఇచ్చినటువంటి అనుమతి, వచ్చేటువంటి క్రౌడ్ సంబంధించిన విషయాలు, విజయ్కి ఇచ్చినటువంటి అనుమతి, వారికి ఇచ్చినటువంటి బస్ అనుమతి, దాంతోపాటు ఇంకా ఎన్ని వాహనాలకి అనుమతి ఇచ్చారు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ తమిళనాడు ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటికే సిబిఐ కూడా సేకరించింది. కాబట్టి ఇవన్నీ కూడా మ్యాచ్ చేస్తూ విజయ్ కూడా విచారణ కూడా చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. సో ఆల్రెడీ విచారణ మొదలైంది. సిబిఐ ఎంక్వైరీలో విజయ్ హాజరయ్యారు. విజయ్ని విచారిస్తున్నారు పోలీసులు ఢిల్లీలో. సో మరి విజయ్ నుంచి ఎటువంటి సమాధానం వస్తుంది, ఈ ఘటనకు విజయ్ని ఏ రకంగా కారణం చూపించబోతున్నారు? విజయ్ని ఆల్రెడీ సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. విజయ్ని ఈరోజు అరెస్ట్ చేయబోతున్నారు అనేటువంటి విధంగా చాలామంది మాట్లాడుకున్నారు సోషల్ మీడియాలో. ఇప్పుడు ఈ విషయం కోడై కూస్తోంది. మరి ఎంత మేర నిజమవుతోంది? తమిళ వెట్రి కళగన్ అనేటువంటి పార్టీతో రానున్న ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వంలోకి రావాలని ఆలోచించేటువంటి విజయ్ తన ప్రయత్నంలో భాగంగా అనేక రాజకీయ సభలు సమావేశాలు పెడుతుండగా ప్రతి దాంట్లో కూడా అనేక ఒడిదుట్లు ఎదుర్కొంటున్నారు, అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు, చాలామందికి గాయాలవుతున్నాయి, ఆసుపత్రి పాలవుతున్నారు, మరణాలు సంభవిస్తున్నాయి. ఇదన్నీ కూడా ఒక ఆటంకంగానే విజయ్ భావిస్తున్నారు. సో మరి ప్రస్తుతం విజయ్ ప్లాన్ ఏముండబోతోంది, దీనికి సిబిఐ ఎటువంటి సమాధానం చెప్పబోతోంది? సిబిఐ ఈరోజు నిజంగానే విజయ్ అరెస్ట్ చేస్తున్నారు మీరు భావిస్తున్నారా? కామెంట్ చేయండి. అంతకంటే ముందు కరూర్ జిల్లాలో సంబంధించినటువంటి ఘటన, కరూర్ జిల్లా వైసమపురం అనేటువంటి ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ ఒకసారిగా విజయ్ డెఫినెట్గా ఆయన రాజకీయ జీవితంలో ఒక
చెరిగిపోని మచ్చలా ఉండిపోయే అవకాశం ఉంది. సో వెలుసమైపురంలో జరిగినటువంటి ఆ తొక్కిసలాటలో